లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. వందలాది మంది మహిళలు యువతులపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించేందుకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు మాజీ ఎంపీని బుధవారం బోరింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఆయనకు మొత్తం 3 రకాల పరీక్షలు చేయనున్నట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. విచారణకు నిందితుడు సహకరించడం లేదని తెలిపారు. లైంగిక వేధింపుల కేసులో సామర్థ్యాన్ని నిర్ధారించే ప్రక్రియలో భాగంగా పొటెన్సీ టెస్ట్ నిర్వహించారు. అత్యాచార ఆరోపణల కేసులో ఈ టెస్ట్ చాలా కీలకంగా భావిస్తుంటారు. నిందితుడి వీర్యం, స్పెర్మ్ కౌంట్ను పరీక్షించడం, సాధారణ శారీరక పరీక్షతో కూడిన వైద్య పరీక్ష, అంగస్తంభన, గర్భం కలిగించే సంభావ్యత, శారీరకంగా అంగస్తంభన సాధ్యమా కాదా అని నిర్ధారించడానికి నాక్టర్నల్ ట్యూమోసెన్స్ తో పాటు పలు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. సిట్ ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ పోలీసులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. నాకు సంబంధం లేని విషయంలో ఇరికించారని, ఇది రాజకీయ కుట్ర అని ఆరోపించడమే కాదు, మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు మా లాయర్ ద్వారా సమాధానం ఇస్తాను, ఆయనతో మాట్లాడాలని సతాయిస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రజ్వల్ అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కొందరు అమ్మకానికి ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పెన్ డ్రైవ్లు, ఇతర విధానాలు ఆ వీడియోను షేర్ చేసిన, విక్రయించిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అటు నిందితుడి 6 రోజులు సిట్ కస్టడీ గురువారంతో ముగియనుంది. దీంతో ఆయన కోర్టు ముందు హాజరుపరిచి మరోసారి కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు కోరనున్నారు. ఇక లోకసభ ఎన్నికల ఓటమితో ప్రజ్వల్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. తాత మాజీ ప్రధాని దేవగౌడ్ ఆశీస్సులతో చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచిన ప్రజ్వల్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన అశ్లీలన వీడియోలు సార్వత్రిక ఎన్నికల వేళ వెలుగులోకి వచ్చాయి. ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో పోలింగ్ 3 రోజుల ముందు ఈ వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ ఎఫెక్ట్ ఆయన గట్టిగానే తగిలింది. తన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ పటేల్ చేతిలో 43,756 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అటు సొంత పార్టీ జేడీఎస్ కూడా ఆయనను బహిష్కరించిన విషయం తెలిసిందే.